గత కొద్ది రోజుల నుండి కరోనా మహమ్మారి వంటి కొత్త వైరస్ మన దేశంలో హల్చల్ చేస్తుందన్న సమాచారంతో కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైకేల్ నేతృత్వంలో ఆసుపత్రి సిబ్బందిని అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. గతంలో కరోనా మహమ్మారి వంటి వైరస్ వల్ల ఎందరో ప్రాణాలను వదిలిన అనుభవం చవిచూసి ఉన్నామని, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిలో ఉన్న ఆధునిక పరికరాలను అన్నింటినీ అందుబాటులో ఉండే విధంగా సిద్ధం చేయాలని సూపరింటెండెంట్ సౌమ్య మైకేల్ సిహెచ్సి సిబ్బందికి సూచించారు. ఆ నేపథ్యంలో సిహెచ్సిలో ఉన్న అన్ని వార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో వస్తున్న కొత్త వైరస్ వల్ల ప్రజల్లో అనేక సందేహాలు లేవనెత్తుతున్నాయని ఆమె తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ బి సౌమ్య మైకేల్, సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్ అండ్ పీడియాట్రిషియన్. ప్రస్తుతం అందరికీ ఒక అపోహ లేకపోతే డౌట్ ఏంటి అంటే కొత్త వైరస్ వస్తుంది, ఇది ఎవరిలో వస్తుంది, ఎంత ప్రాణాంతకరం, కోవిడ్ లాగా మరి ప్రాణాంతకరమా, దీనికి నివారణ పద్ధతులు ఉన్నాయా అనేటువంటిది చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్, ప్రశ్నలు. మరి ప్రస్తుతం మనం అందరం వింటున్నటువంటి వైరస్ HMPV అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఇది చైనాలో ప్రస్తుతం రిపోర్ట్ అవటం మనకు తెలుసు. అలాగే అక్కడ కొంతమంది ప్రాణాలు పోయినాయి అనేటువంటి వార్తలు విన్నాం. అయితే HMPV వైరస్ కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది కూడా ఊపిరితిత్తుల్ని ఇన్ఫెక్ట్ చేసేటువంటి రెస్పిరేటరీ ఇల్నెస్. అయితే దీని సిమ్టమ్స్ ఏంటి అంటే దగ్గు, జలుబు, జ్వరము, నీరసం. మరి కోవిడ్ లాగా ఇది ప్రాణాంతకరమా అని చూసినట్టయితే ప్రస్తుతం వరకు మార్టాలిటీ రేట్ అంటే ప్రాణాంతకరమైనటువంటి రేటు చాలా తక్కువ కోవిడ్తో కంపేర్ చేస్తే. మరి ఇది ఎవరిలో వస్తుంది అని ఇప్పటివరకు రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా <5 years చిన్నపిల్లలు, మిడిల్ ఏజ్డ్ పీపుల్, అలాగే ఆల్రెడీ సిక్నెస్ ఉన్నటువంటి వాళ్ళు అంటే కోమార్బిడ్ డిసీజెస్, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, బీపీ కానీ హార్ట్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయినటువంటి వాళ్ళు, HIV, ఆల్రెడీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళకి ఈజీగా సోకేటువంటి అవకాశాలు ఎక్కువ. అయితే ఏ డిసీజ్కైనా సరే ఎవరికి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతారు అని అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే తక్కువ ఉందో. సో ఫస్ట్ మన బాడీలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అంటే ఏ డిసీజ్ వచ్చినా సరే ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే బాగుందో ఎంత ప్రాణాంతకరమైనటువంటి వ్యాధినైనా మన బాడీ న్యాచురల్గా ఫైట్ చేసే మెకానిజం అది భగవంతుడు ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మంచి ఆహార నియమాలు, ఆహార పద్ధతులు, మన లైఫ్ స్టైల్, తర్వాత ఆల్రెడీ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా మెడికేషన్ తీసుకోవటం, షుగర్ అవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకోవటం, ఈ నియమాలు పాటించాలి. అలాగే లైఫ్ స్టైల్. ప్రస్తుతం ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే దగ్గు, జలుబు, వీటి వల్ల కదా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి అవకాశం ఉంది. సో మనం ఏం చేయాలి, కోవిడ్ అప్పుడు ఆల్రెడీ మనం చూసాం కాబట్టి మాస్క్ ఎప్పుడైతే ధరిస్తామో మనకి జలుబు, దగ్గు ఉన్నా లేకపోతే ఎదుటి వాళ్ళకు ఉన్నా అది మనకి ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతాం, మనం వేరే వాళ్ళకి క్యారీ చేయము. సో ఫస్ట్ మాస్క్ అందరూ కూడా ధరించడం ఎంతైనా మంచిది. అట్లాగే ఎక్కువ జనాలు ఉండేటువంటి ప్లేసెస్ అవి మనం కొంచెం తగ్గించుకుంటే ఎయిరీ ప్లేసెస్ అంటే ఎక్కువ ఎయిర్ ఎప్పుడైతే ఉంటుందో మనం కంజెస్టెడ్గా అందరం పీపుల్ లేకుండా ఉంటామో అక్కడ వైరస్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే మన చేతులతో అన్నీ పట్టుకుంటాం కదా, అలాగా మనం మన మౌత్ని కానీ మూత్ని, ముక్కుని, ఫేస్ని పట్టుకుంటాం కదా, అలా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి మన చేతులతో హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, శానిటైజర్స్ మనం వాడాం కదా కోవిడ్లో, ఆ విధంగానే చేతులు శుభ్రంగా సబ్బుతో ప్రతిసారి కడుక్కోవటం, ఎక్కువసార్లు క్లీన్ చేసుకోవటం, శానిటైజర్స్ వాడటం, ఇలాంటి నియమాలు పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి, మన హీమోగ్లోబిన్ బాగా ఉండాలి. అట్లాగే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. రోజుకి మన బాడీలో ఎంతైతే వాటర్ మినిమం తీసుకోవాలో ఫ్లూయిడ్స్ మినిమం 2 to 3 liters కంపల్సరీగా తీసుకోవాలి రోజులో. అప్పుడు మన బాడీలో అక్యుములేట్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్ యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా బయటకు వెళ్తుంది. అలాగే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా డాక్టర్ దగ్గర ఆల్రెడీ మీరు వాడుతున్నటువంటి మందులు వాడండి. తర్వాత కోవిడ్ అప్పుడు ఏంటంటే అది సడన్గా వచ్చినటువంటి వైరల్ ఇన్ఫెక్షన్, మనకు అంత ప్రిపేర్డ్నెస్ లేదు, ఎందుకంటే అది మనకు కొత్త వైరస్ కాబట్టి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ చైనాలో రిపోర్ట్ అయిన కేసెస్ని పరిగణించుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరికీ కూడా మాకు ఆల్రెడీ మీటింగ్స్ కండక్ట్ చేయడం, ప్రిపేర్డ్నెస్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ప్రతి హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డు, దానికి సంబంధించినటువంటి బెడ్స్, అలాగే PSA ప్లాంట్స్ అంటే మన ఎయిర్లోంచి ఆక్సిజన్ లాక్కుని ఎన్నో లీటర్స్ ఎంత కావాలంటే ఎంత మందికైనా
అవసరమయ్యేటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయా లేదా, మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయా, ఆక్సిజన్ సిలిండర్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా ఇంకా కావాలా, తర్వాత ఈ ఆక్సిజన్